కాంగ్రెస్ పార్టీలోని వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలక నాయకుడికి ఒక ఎమ్మెల్యేకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందట. పార్టీ మారిన ఆ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ లోని ఒక వర్గం నుంచి సహకారం లేకుండా పోయిందట. ఇప్పుడు ఈ అంశమే జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వర్గపోరుతో అట్టుడుకుతోంది. కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైన పోదెం వీరయ్య ప్రస్తుతం డీసీసీ ప్రెసిడెంట్గా ఉండగా, బీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన తెల్లం వెంకట్రావు ప్రస్తుతం భద్రాచలం నియోజకవర్గంలో ముఖ్య నాయకులుగా ఉన్నారు. కాగా తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని పోదెం వీరయ్య జీర్ణించుకోలేకపోతున్నారట. అంతేకాకుండా తన వర్గం వారిని ఎమ్మెల్యేకు దూరంగా ఉంచుతున్నారట. ప్రస్తుతం నియోజకవర్గంలో వీరిద్దరి కోల్డ్ వార్ గురించే చర్చ జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎమ్మెల్యే వెంకట్రావుపై ఘాటు విమర్శలు చేసినా సదరు విమర్శలపై స్పందించేందుకు డీసీసీ సభ్యులు కానీ భద్రాచలం డివిజన్ పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ముందుకు రాకపోవడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పార్టీపరమైన అధికార పదవులలో ఉన్నవారు ఎక్కువ మంది డీసీసీ అధ్యక్షులు పోదెం వీరయ్య అనుచరులు కావడంతో తెల్లంకు సహకరించడం లేదని ఎమ్మెల్యే వర్గం భావిస్తున్నారట. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి ఎమ్మెల్యే వైపు ఉంటే మరో మంత్రి పోదెం కోసం దేనికైనా సిద్ధమని అంటూనే తటస్థంగా ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వర్గం మాజీ ఎమ్మెల్యే వర్గంగా చీలిపోయిందట. ఈ మధ్యకాలంలో పోదెం వీరయ్యకు ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి దక్కింది. దీనికి సంబంధించిన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా పోదెం అనుచరులెవరూ ఎమ్మెల్యే పేరును ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాత్రం ఆ కార్యక్రమంలో పోదెంను అభినందించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి డీసీసీ అధ్యక్షుడు పోదెం వీరయ్యతో కలిసి ప్రయాణించేందుకు తెల్లం వెంకట్రావు ప్రయత్నిస్తున్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే దూరంగా ఉంటున్నారని ఎమ్మెల్యే వర్గీయులు కొందరు ఆరోపిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి అవసరం కోసం వచ్చిన వారు మాకు అవసరం లేదని పోదెం వర్గీయులు విమర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే పార్టీలో చేరడం కాంగ్రెస్కు సానుకూల విషయం అయినా పోదెం వీరయ్య ఆయన ప్రాధాన్యతను గుర్తించకపోగా అనవసరమైన ఘర్షణలతో కాంగ్రెస్ను బలహీనపరుస్తున్నారని టాక్ వినిపిస్తోంది. పోదెం వీరయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి నడిచిన నాయకులు ఇప్పుడు ఎక్కడా అనే చర్చ కూడా భద్రాచలం నియోజకవర్గంలో జరుగుతోందట. ఒకప్పుడు ఆయన కోసం ఎంతో చేశామని ఇప్పుడు మమ్మల్ని దూరంగా ఉంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తన ఓటమికి కొందరు వెన్నుపోటు కారణమని పోదెం భావిస్తున్నారట. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పోదెం కొత్త వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో అంతవరకు ఆయనతో ఉన్నవారు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నా పోదెంకు తెల్లంకు దూరంగా ఉంటున్నారట. భద్రాచలం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్గం, ప్రస్తుత ఎమ్మెల్యే వర్గం తటస్థ కాంగ్రెస్ వాదుల పేరుతో 3 వర్గాలుగా తయారయ్యాయట. ఆయా వర్గాలు వారి పార్టీ బలోపేతాన్ని పక్కన పెట్టి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ముందుకు సాగుతున్నారట. పోదెం వీరయ్య పీసీసీ ఉపాధ్యక్షుడు హోదాలో ఉన్నప్పుడే తెల్లం వెంకట్రావును కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా అడ్డుకుని ఉండాల్సిందని, పార్టీలో చేరిన తర్వాత ఆ ఎమ్మెల్యేకు డీసీసీ అధ్యక్షుడు హోదాలో అండగా ఉండాల్సింది పోయి వర్గాలుగా విడిపోవడం ఏంటని అంతర్గతంగా చర్చించుకుంటున్నారట. భద్రాచలం మండల, డివిజన్ బాధ్యులుగా ఉన్న నాయకులు ఎమ్మెల్యేపై వచ్చే విమర్శలను ఖండించకుండా ఉంటే అది పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై వచ్చే విమర్శలను తిప్పికొట్టడం లేదని ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఈ పరిస్థితి ఎమ్మెల్యేకు ఇబ్బందికరంగా మారిందని, ఇక్కడ జరుగుతున్న తంతును మంత్రులతో, రాష్ట్ర నాయకత్వంతో చర్చించాలని ఆయన వర్గీయులు కోరుతున్నారట. రానున్న రోజుల్లో డీసీసీ అధ్యక్ష మార్పు జరిగితే ఇప్పటిదాకా పోదెం వీరయ్యను అంటిపెట్టుకున్న వారి పరిస్థితి ఏమిటనే చర్చ కూడా జరుగుతోందట. అందరూ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే అయినా వర్గపోరుతో పార్టీ నష్టపోతోందని సీనియర్లు ఆవేదన చెందుతున్నారట. భద్రాచలం డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టాలంటే త్వరగా రాష్ట్ర నాయకత్వం ఇక్కడి సమస్యపై దృష్టి సారించాలని, వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరుతున్నారట. ఈ సమస్య ఇలాగే కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడితే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు తీవ్రతరం చేస్తారని కార్యకర్తలు భయపడుతున్నారట.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నాయకులందరూ ఏకతాటిపై నిలిచి పార్టీని నడిపించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారట.